ఇక్కడ కూడా వెళ్తే ఏదైనా దేవాలయాలు దొరుకుతుందా? ఎక్కడ కూడా దేవాలయాలు దొరుకుతాయని ఇక్కడ కూడా దేవాలయాలు దొరుకుతుంది. అవునా? కూర్చోలేదా? అయ్యో పోతుంటే దారిలో పోతే రోడ్డు తెగిస్తే రైలు తీసేస్తే అడవుల్లో పడి గడ్డల్లో పడి పుట్టల్లో పడి అయోధ్యకు పోయి కరసేవ చేసిన హిందూ జాతికి సంబంధించిన వాడి 60 సేపు కుర్చీలో కూర్చోలేదా? కూర్చోలేదా? భోజనము సాంబారు వాసన వచ్చింది, నేను ఏలింది లేదు, వేసిపోయామని చెప్పారు. అవునా కాదా? దేవాలయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం. ఎందుకని మన దేవాలయాన్ని కట్టుకున్నాం, కృష్ణదేవరాయలు కట్టించారు, కట్టించారు, చోళులు కట్టించారు, చోళులు కట్టించారు, పాండవులు చోళులు కట్టించారు, పల్లవులు కట్టించారు, ఎంతోమంది జమీందారులు కట్టించారు. మీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుని ఈ దేవాలయాలతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టికెట్ పెట్టి మొదటి కింద 2వ కింద రాత్రి 1 గంటల అని సినిమాలు కూడా రేట్లు పెట్టి టికెట్లు అమ్ముతున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టికెట్లు అమ్ముకుంటుంటే ఒళ్ళు మండిందా లేదా? ఒకే ఒక తరగతిలో ముఖ్యమంత్రికి ఇచ్చిందే, మంత్రులకు ఇచ్చిందే, మీకు ఇచ్చిందే. దేవాలయ శాఖకు సంబంధించిన కరపత్రంలో మీకు ఏమైనా వేశారా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పారా? ఆ ఒకటే చెప్పారు. ఆ ఒకటే చదివిందో తెలుసా? ఎప్పుడో 5 సంవత్సరాల నాడే తగిలించుకునే సంచుకుని గుర్చుకుని దాంట్లో డ్రెస్ పెట్టుకుని దాంట్లో దువాలు పెట్టుకుని దాంట్లో ప్యాంట్ పెట్టుకుని దాంట్లో దుప్పటి పెట్టుకుని తిరుగురాక పోదా, రైలుకి పోవా, ఉద్యమం చేయమని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా ఈ దేవాలయ శాఖ మీద ఈ రోజు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత పట్టుదలతో, ఎంత వ్యతిరేకంతో ఉన్నదో, ఎంత శ్రీకృష్ణ ఉన్నదో ఈ రోజు ఈ ఉద్యమాలను చూస్తున్నా కాదా? చెప్పరే, అరవరే, మాట్లాడరే, సమాధానం చెప్పరే. అరవాల వద్దా? కరవాల వద్దా? అరవాల కరవాల 2 వైకాన్ని పక్కకి బొచ్చులు పెట్టే నల్ల బొచ్చులు